ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఇవి అన్నిటిని ఒక్కొక్క దాన్ని సపరేట్గా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకోవాలి. ఇది కొంచెం వేడవ్వాలి. కడాయి కొంచెం వేడైన తర్వాత ఇందులో కొర్రలు అన్నీ సపరేట్గా రోస్ట్ చేసుకోవాలి. కొర్రలు చక్కగా వేగాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఒక ప్లేట్ పెట్టుకొని వేగిన కొర్రల్ని అందులో వేసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో అండు కొర్రలు, వీటిని కూడా చక్కగా ఇలాగే వేయించుకోవాలి. అండు కొర్రలు కూడా వేయించుకున్నాం కదా, వీటిని కూడా అదే ప్లేట్లో వేసేయాలి. మీకు ఇవి వేగాయని తెలవడానికి కొంచెం వేగిన తర్వాత ఆ స్మెల్ మనకి తెలుస్తూ ఉంది. కొంచెం ఆ వాసన రాగానే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వరుగులు కూడా అలాగే వేయించుకోవాలి. వరుగులు కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసేసుకుందాం. అలాగే సామలు, ఈ పేర్లన్నీ ఎప్పుడు వినలేదు కదా, బాగుంటాయి, ట్రై చేయండి. ఉషగారు, మీ సైడ్ ఎక్కువగా కర్నూలు సైడ్ ఎక్కువగా మొక్కజొన్నలు పండిస్తూ ఉంటారు. మొక్కజొన్నల రొట్టెలు, మొక్కజొన్న గట్క ఎక్కువగా తింటూ ఉంటారు, అది నాకు తెలుసు. మనం తీసుకున్న ఈ మల్టీగ్రెయిన్ ముందు కూడా చాలా తినేవాళ్ళు. ఒకసారి మనం కూడా రైస్ తినడం అలవాటు అయిపోయిన తర్వాత అందరికీ రైస్ బాగా నచ్చేసి వీటన్నిటిని కొన్ని రోజులు పక్కన పెట్టారు. మళ్ళీ హెల్త్ కోసం, మళ్ళీ అందరికీ ఆ హెల్త్ కాన్షియస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా చిరుధాన్యాలు తినడం మొదలుపెట్టారు. సో మనం కూడా స్టార్ట్ చేద్దాం, మంచిదే కదా, మీ యోగా టీచర్ చెప్పారన్నారు కాబట్టి. సో వీటిని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అన్నిటిని ఒకసారి కలిపేసుకొని లైట్గా మనం వీటిని మిక్సీ చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో రోకలు ఉంటే రోకల్లో వేసి దంచుకోవచ్చు, లేదా తిరగలి ఉంటే తిరగల్లో వేసుకుంటే ఇంకా సూపర్ అండి, ఆ టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మరీ ఎక్కువగా ఫైన్ పౌడర్ కాదు, జస్ట్ బరకుగా పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోకుండా కూడా డైరెక్ట్గా మనం కుక్కర్లో వేసి బాయిల్ చేయొచ్చు, కానీ ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇలా చేసుకుంటే కనుక పని చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా ఇలా చేస్తే బాగుంటుంది. ఈ కడాయి తీసేసి మనకు ఒక కుక్కర్ కావాలి. దాన్ని స్టవ్ ఆన్ చేసే ముందే మనం ఫస్ట్ అల్లంని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కిచిడీలో మనం ఎప్పుడు కూడా అల్లం, పచ్చిమిర్చి జస్ట్ లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది. సో మరీ ఎక్కువగా మసాలాలు, ఫ్లేవర్స్ యాడ్ చేయకుండా ఉంటేనే కిచిడీ బాగుంటుంది. ఉషగారు, మీ యోగా మాస్టర్ మీకు ఎందుకు చెప్పారంటే మల్టీగ్రెయిన్స్ తినడం వల్ల ఏమవుతుందంటే ఇందులో పీచు పదార్థం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది మనకి కడుపుని ఫుల్గా ఉంచుతుంది, అలాగే బాడీ లోపలికి షుగర్స్ని చాలా మెల్లిగా రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మనకి డే అంతా ఎక్కువగా ఆకలి అవ్వకుండా అలాగే ఆ ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. అందుకే మీ యోగా మాస్టర్ మీరు ఇది తినండి మంచిది అని సజెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మనం ఏదైతే మల్టీగ్రెయిన్ కిచిడీ చేస్తున్నామో అది డయాబెటీస్కి ఇవ్వడం చాలా చాలా మంచిదండి. సో రెసిపీని నోట్ చేసుకోండి, ఎవరికైనా కావాలి అంటే ఇప్పుడు మీరు కూడా చెప్పొచ్చు మల్టీగ్రెయిన్ కిచిడీ ఎలా చేయాలో. స్వప్న చూపిస్తుంది కదా, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ వేడయ్యే లోపల కిచిడీలో నేను
ఉల్లిపాయలు తీసుకున్నాను, క్యారెట్, ముల్లంగి, అలాగే స్వీట్ పొటాటోస్. కిచిడి చేసుకునేటప్పుడు మీరు నెయ్యి వేసుకున్నా ఓకే, లేదా నూనె వేసుకున్నా ఓకే. కానీ మీరు డైట్ చేస్తున్నాను, కొంచెం హెల్తీగా తినాలి అనుకుంటున్నారు కాబట్టి నేను ఇందులో నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం మనం. జీలకర్ర కొంచెం జీలకర్ర వేగుతూ ఉన్నప్పుడే ఇందులో సన్నగా తరుక్కున్న అల్లం, నెయ్యిలో అల్లం అయినా వెల్లుల్లి అయినా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి. జనరల్గా కిచిడీలో అయితే ఎక్కువ మంది వెజిటేబుల్స్ వేయరు, బట్ నాకు అలవాటు కిచిడీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వెజిటేబుల్స్ వేయడం. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న పెసళ్ళు, అలాగే నానబెట్టుకున్న శనగపప్పు, ఇవి వేసుకొని కొంచెం వేగుతూ ఉండాలి. ఇవి వేగే లోపల మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. కొంచెం పెద్ద పెద్దగానే మనం ముక్కలు కట్ చేసేసుకుందాం, ఎందుకంటే కుక్కర్లో వేసేస్తున్నాం కాబట్టి మరీ చిన్న పీసెస్ అవసరం లేదు. ఇలా సరిపోతాయి. అయితే ఉష గారు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కిచిడి ఎప్పుడు వేడి వేడిగా ఉంటేనే బాగుంటుంది. పొద్దున్న చేసి సాయంత్రం తిన్నాము అనుకున్నారనుకోండి, అలా 1-2 రోజులు తినేసరికి మీకు విరక్తి పుట్టేస్తుంది. ఎందుకంటే కిచిడి చల్లగా అయిన తర్వాత బాగుండదు. సో అప్పటికప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకొని తింటే బాగుంటుంది. సో ఇది తినమన్నారు మంచిది కదా అని చెప్పి ఒకే రకంగా రోజు ఒకేలాగా తినకండి. ఒక్కొక్క రోజు డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయండి. ముల్లంగి ఎలా కట్ చేసుకున్నామో క్యారెట్ కూడా అంతే. క్యారెట్ని కూడా మీరు చక్కగా ఇలా ముక్కలు కట్ చేసి కొంచెం వాటర్ వేసి కుక్కర్లో 2-3 విజిల్ పెట్టి బాయిల్ చేసేసి దాన్ని పేస్ట్ చేసుకొని జ్యూస్ కూడా చేసుకోవచ్చు, అలా కూడా తాగండి. అండ్ ఉల్లిపాయను కూడా అవి ఏ సైజులో కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకున్నాం. అండ్ చిలకడ దుంపలు చాలామంది పొట్టు తీసి కట్ చేస్తారు, బట్ నేను ఎప్పుడు ఇలాగే డైరెక్ట్గా వేస్తా. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లో వేసేద్దాం. వెజిటేబుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుందేమో, కానీ ఒకసారి బాయిల్ అయిపోతే అన్నీ దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువ ఏం లేవు. అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకున్నాం కదా మనం. సో ఇవి కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలపాలి. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఈ కూరగాయలకి సరిపడా ఉప్పు మనం ఇందులో వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ కొంచెం కచ్చాపచ్చాగా వేగిన తర్వాత ఇందులో మనం నీళ్ళు. సో నీళ్ళు మనకి కొంచెం కొలత కావాలి. ఎలా అంటే కిచిడీకి 1 కప్పు మనం పౌడర్ వేసుకుంటే గనక 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి. సో నేను సగం కప్పే పౌడర్ వేస్తున్నాను కాబట్టి 2 కప్పుల నీళ్లు వేస్తున్నాను. ఎప్పుడైనా సరే కిచిడీ చేసేటప్పుడు 1:4, అదే పులావ్ బిర్యానీ చేసేటప్పుడు 1:2 వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఈ నీళ్లు మరగాలి. ఈ లోపల మనం పౌడర్ని కూడా కొలత చేసేసుకుందాం. ఇప్పుడు 2 కప్పుల నీళ్ళు వేసాం కదా, అందుకే సగం కప్పు మల్టీగ్రెయిన్ పౌడర్ని మనం ఇందులో వేస్తున్నాం. సో వేసేటప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సో ఇలా ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్లు ఉడకబెట్టుకోవాలి. ఒక
ఒక 5-6 విజిల్లో మనం మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మల్టీగ్రెయిన్ కిచిడికి ఆల్రెడీ 5 విజిల్లు వచ్చేసాయి. నేను స్టవ్ ఆఫ్ చేశాను. అయితే కుక్కర్ లోపల ఉన్న ప్రెషర్ పోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈలోపు మనం మజ్జిగని రెడీ చేసుకుందాం. ఎప్పుడైనా సరే కిచిడితో పాటు మంచి కాంబినేషన్ మజ్జిగ ఇవ్వడం మర్చిపోకండి ఉష గారు. మీరు కూడా మజ్జిగని ఎక్కువగా తాగుతూ ఉండండి. అండ్ వెదర్ కూడా చేంజ్ అవుతూ ఉంది కదా, కొంచెం వేడిగా అవుతూ ఉంది. ఈ టైంలో మజ్జిగ చాలా అవసరం. డైట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఫస్ట్ మనం కవ్వం తీసుకొని చిక్కటి పెరుగు ఫస్ట్ ఒక్కసారి కవ్వంతో, దీనికి ఇది కుదురుగా ఉండట్లేదు కదా, నీళ్ళు. మజ్జిగ ఎప్పుడైనా సరే పల్చగా ఉండాలి. బటర్ మిల్క్ ఎప్పుడు పల్చగా ఉంటుంది, లస్సీ ఎప్పుడు చిక్కగా ఉంటుంది. ఒకసారి కవ్వంతో గిల కొట్టుకున్న తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, అలాగే బటర్ మిల్క్లో కొంచెం ఇంగు వేసుకుంటే బాగుంటుంది. ఇంగువ తెచ్చుకుందాం. కొంచెం ఇంగువ, అలాగే కాస్తంత జీలకర్ర పొడి కూడా కావాలి. సో మరి ఇంగువ ఎక్కువగా వేసుకోవద్దు, ఆ ఫ్లేవర్ మరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక చిటికెడు సరిపోతుంది. సో మీకు కావాలి అంటే ఇందులో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. మజ్జిగ రెడీ అయిపోయింది. వీటిని మనం గ్లాసులో పోసేద్దాం. కొంచెం జీలకర్ర పొడి, జీలకర్ర పొడితో మంచి రుచితో పాటు మన డైజెషన్ సిస్టమ్ మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి బాగా పనిచేస్తుంది. ఇది ఇక్కడ పెట్టేసి, మజ్జిగ రెడీ అయిపోయింది కదా, మిగతా మజ్జిగని నేను ఇక్కడ పెట్టేసుకుంటాను. మల్టీగ్రెయిన్ కిచిడి. కిచిడిని ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకుందాం. మట్టి దాంట్లో తీసుకుందాం. ఇప్పుడు దీనిపై నుండి కొంచెం కొత్తిమీర తగిలిస్తే బాగుంటుంది. కొత్తిమీర కూడా మరి ఎక్కువగా వేయకండి ఉష గారు, అక్కడక్కడ కనిపిస్తేనే బాగుంటుంది. అండ్ పైనుండి కొంచెం నెయ్యి. మనం ఒకటే టేబుల్ స్పూన్ వేసుకున్నాం ఫస్ట్, సో ఇప్పుడు ఇంకొంచెం వేసుకోవచ్చు. కిచిడీలో నెయ్యి ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇక్కడ మల్టీగ్రెయిన్ కిచిడి రెడీ అయిపోయింది మన ఉష గారి కోసం. అండ్ అలాగే మజ్జిగ. ఒక ఫుల్ బౌల్ మల్టీగ్రెయిన్ కిచిడి తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగితే హ్యాపీగా ఉంటుంది. ఉష గారు చూసారు కదా, మల్టీగ్రెయిన్ కిచిడి మీరు అడిగినట్టుగానే నేను చేసి పెట్టాను. ఈ రెసిపీని మరొకసారి చిన్న రికాప్ చూసేయండి. మల్టీగ్రెయిన్ కిచిడి తయారీ విధానం: ముందుగా ఒక కడాయి పెట్టుకుని, కడాయి వేడైన తర్వాత సామలు, కొర్రలు, బరుగులు, అండు కొర్రలు ఒకదాని తర్వాత ఒకటి బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న గ్రెయిన్స్ అన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో నెయ్యి వేడి చేసుకొని జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, నానబెట్టుకున్న పెసళ్ళు, నానబెట్టుకున్న శనగపప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, సరిపడా ఉప్పు, నీళ్లు పోసి ఉడికించుకొని అందులో మిక్సీ పట్టుకున్న మల్టీగ్రెయిన్ పౌడర్ ని వేసి కుక్కర్ విజిల్ పెట్టి 5 నుండి 6 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే మల్టీగ్రెయిన్ కిచిడి రెడీ అవుతుంది. మల్టీగ్రెయిన్ కిచిడితో పాటు మజ్జిగ మంచి కాంబినేషన్.